హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద జినీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్. నేను మీ సరోజనంటిని. సో ఫ్రెండ్స్, చనిపోయింది అనుకున్న నా చెర్రీ చూడండి, బార్బడో చెర్రీ. సో చూడండి ఎట్లా వచ్చినాయో. ఆల్రెడీ ఇది పైనే ఉండే, అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు అంతా కాస్త ఇదైంది కదా. సో చూడండి, అది ఇట్లాగే తీసుకొచ్చారు. కింద మాత్రం తవ్వేశారంట. కింద మాత్రం తవ్వేసి పైన కుండీ ఎట్లాగే ఉంచి మళ్ళీ కుండీ తీస్తే ఎక్కడ చచ్చిపోతాయో మొక్కని అట్లా పెట్టారంట. ఇప్పుడు కింద కదండి, చూడండి ఎట్లా ఉన్నాయో. సో ఇదంతా ఎట్లా వస్తుందో. ఎట్లయినా కిందేనండి, కుండీయే. ఇప్పుడు ఏర్లన్నీ కిందకి వెళ్ళినాయి కనుక నాకు ఎంత పూత కనిపిస్తుంది. కుండీలో పూత వచ్చేది, కాయలు మాత్రం చాలా తక్కువ ఉండేయండి. సో ఇప్పుడు నేను కొన్ని మొక్కలు పెట్టాను కదా కింద, వాటి వల్ల నేను బెనిఫిట్స్ చూస్తున్నాను కనుక నేను హోప్తో చెప్తున్నాను, ఈసారి నాకు ఈ యొక్క బార్బడో చెర్రీ కూడా బాగానే వస్తాయి అని. సో చూడండి ఎట్లా ఉన్నాయి. ఇది ఒకే ఒకటి ప్లాంట్ కుండీలో వేసాను. కుండీలో వేసింది ఇది. ఇప్పటికీ అదే కుండీలో ఉంది, కానీ కింద మాత్రం పగలగొట్టి చూడండి, కింద మాత్రం పగలగొట్టి మట్టిలో పెట్టారు. చూడండి మొక్కంతా. నేను వీటికి ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూసు, కవ్వు యూరిను అండ్ పంచగవ్య. సో ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్లో నేను చాలా చేశానండి. బనానా చేశాను, మ్యాంగో చేశాను, అరటి తర్వాత పైనాపిల్ చేశాను. ఇట్లాంటివన్నీ నా మొక్కలకి ఇస్తూ ఉంటానండి ఫ్రెండ్స్. మరి నా మొక్క ఎట్లా ఉంది ఇప్పుడు? సో బాగా కనిపిస్తున్నాయి కాదు. ఇక ముందు ఇంకా మంచి, ఇప్పుడే ఇంత పోతుంది కదా, ఈ పూత మరి ఎంత ఉంటుందో ఎంత రాలిపోతుందో మనకు తెలియదు. గాళ్ళు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి. అన్నీ పోయిన తర్వాత మనకు వచ్చే పంటే మనకు ప్రతిఫలం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మధ్యలో ఇప్పుడు నేను నేర్చుకున్న ప్రకారం ఇట్లా పూత వచ్చింది కదండి, ఇది కాయ వరకు వచ్చేటప్పటికి మనం పుల్లటి మజ్జిగ స్ప్రే చేయాలంట. పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తే ఎండు తెగులు రాకుండా ఉంటుందంట. నేనైతే దీనికి అదే తప్పు చేశానండి. నేను లక్ష్మణ ఫలానికి అదే తప్పు చేశాను. దాన్ని అప్పుడు పట్టించుకోలేదు సరిగ్గా, కనుక అది అట్లా అయిపోయింది. ఇక నుంచి అతి జాగ్రత్తగా నా గార్డెన్ చూసుకుంటాను. ఎక్కువ ఫలాలు దీని నుంచి మనం పొందుదాం ఫ్రెండ్స్. మరి ఎట్లా ఉంది, మీకు నచ్చిందా? ఇంకో చూడండి అసలు ఎంత ముద్దుకున్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఎట్లా చూస్తుంటే స్టార్ లాగా చక్కగా. సో ఈ కలర్లు చూడండి ఎట్లా ఉన్నాయో. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుండీ మాత్రం ఇది, కానీ దీన్ని మాత్రం భూమిలో నింపేశారు. ఇక కొంచెం వర్షాలు బాగా పడిన తర్వాత ఈ కుండీ కూడా పగలగొట్టి తీసేస్తే ఈ చెట్టు అంతా భూమిలోనే ఉంటుంది. సో బాగుందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి, బై.